రోజుల్లో సాయం చేద్దాం అనుకోండి. టైం ఓ మనిషికి సాయం చేద్దాం అనుకోండి. మనకు సాయం చేద్దాం అనుకుంటే మనకే కీడు చేస్తారండి. ఒక రాయి పైన మన పైన వేస్తారండి. ఎవరు సాయం చేద్దాం అనుకున్న ఒక రాయి మన పైన వేస్తారండి. అంత ఓపుకుంటే మాత్రమే సాయం చేయాలండి. ఈ రోజుల్లో జరిగేటి అన్నీ అంతే ఉన్నాయండి. ఎవరికైనా సాయం చేద్దాం అనుకుంటే ఓపిక ఎంత ఉంటే అంత మంచిదండి. ఓపిక లేకుండా ఏదైనా సాయం చేసి ఆ సాయం మన వెంటనే నేను చేసినరా అనే విధానం ఉంటే సాయం చేయదండి. ఈ సాయం నేను చేసిన అని అంటే నీకు అది పుణ్యం దక్కదండి. అది ఆ సాయం చేసిన సాయం పొందాలనుకుంటే ఆ సాయం నువ్వు చేసినావు కాబట్టి నువ్వు నీకు ఓపిక ఉండాలి. నీకు ఒక 10 రూపాయలు సాయం అన్నా చేయి, లేకపోతే ఇంకేదన్నా సాయం చేయి, ఏదన్నా సాయం చేయి, కానీ ఓపిక ఉండాలి. ఈ విషయం కూడా శివుని విషయంలో కూడా ఒక అతను వచ్చి శివుని సాయం అడుగుతాడు. శివుని సాయం అడిగితే శివుని కాలు పట్టుకుంటాడు. శివుని కాలు పట్టుకొని వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకొని నీకు వరం ఇస్తేనే వదులుతా అని చెప్పి వరం ఇస్తేనే వదులుతా అని చెప్పి కాలు గట్టిగా పట్టుకుంటే ఇస్తా వద్దు అని శివుడు అంటాడు. శివుడు అంటే లేదు నువ్వు వరం ఇచ్చేదాకా నేను కాలు వద్దా అని చెప్తాడు. నువ్వు వరం ఇస్తేనే కాలు వదులుతా అని చెప్తే ఇస్తా వదులు అని చెప్పేసి శివుడు అంటే అప్పుడు ఇచ్చినప్పుడు వరం ఇచ్చినప్పుడు అని గట్టిగా వరం ఇస్తాడు. వరం ఇచ్చినట్లే నేను ఇచ్చిన అంటే వరం ఇచ్చినట్లే నేను ఎన్నిసార్లు చెప్పినా కదా వరం ఇచ్చిన అని చెప్పేసరికి కాలు వదులుతాడు. నీ వరం ఏందో కోరుకో అంటే నేను ఎవరిని తిమిచ్చే పెట్టినా కానీ భస్వం కావాలి. భస్వాసురుడు ఏం కోరుకుంటాడంటే నేను ఎవరిని తిమిచ్చే పెట్టినా భస్వం అయిపోవాలని చెప్పి కోరుకుంటాడు భస్వాసురుడు. కోరుకునేసరికి ఎంత పాపం అండి. మరీ వరం పొంది మనము సాయం చేసిన ఎత్తి మీదే చేయబెట్టడం కూడా ఎంత దుర్మార్గంతో చూసినామా. అలాంటి వాళ్ళు దేవతల కాలంలో ఉన్నారు, ఈ కాలంలో లేరండి. ఈ కాలంలో కూడా ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళు. ఆయన ఇంకా వరం ఇచ్చినప్పుడు ఏంటంటే తప్పదు కదా. వరం ఇచ్చినప్పుడు మనం మాట ఇచ్చినామంటే ఎట్లా తప్పము, నిజాయితీ గుణాలు మాట ఇస్తే ఎట్లా తప్పరు. ఇంకా దేవతల కాలంలో కూడా ఇంకా అంతకంటే ఎక్కువ నచ్చండి, మనం చూడలేము కదా. ఇంకా మాట ఇచ్చింది కాబట్టి ఇంకా వరము ఇంకా బసవసురుడు ఏంటంటే శివుని కూడా పడుతున్నాడు. శివుని బట్టి శివుని తిమించబడితే శివుడు భస్వం అయిపోతాడు. శివుడు భస్వం అయిపోతే కలియుగం ఉండదు కదా. మళ్ళీ ఇంకెప్పుడు కలియుగం ఉండదు కదా. ఇక్కడ విష్ణు బ్రహ్మ ముగ్గురు కాయేశ్వరులు అందులో పదమైతే కలియుగం ఎక్కడ ఉంటుంది. ఆయన ముందే త్రినేత్రం, కలియుగం ఉండదు. ఏం చేద్దాం ఇది ఇట్లా అయితే ఎట్లా అని చెప్పేసి ఆయన ఇట్లా ఏదో ఒక పువ్వుల కందిరేలాగా మాయమైపోయి ఒక పువ్వులా చూస్తాడండి. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. చాలామందికి అర్థమై ఉంటుంది. ఇది 80% అర్థమై ఉంటుంది, 20% మాత్రం అర్థం కాకపోవచ్చు. 80% 90% మాత్రం కంపల్సరీ అర్థమై ఉంటుంది. ఒక కందిరిగా లాగా చిన్నగా కందిరిగా పురుగులాగా అయిపోయి మామూలుగా ఒక పువ్వులో వచ్చిపోతాడండి. పువ్వులు వచ్చినాక బసవసురుడు ఇక్కడ ఎన్నో ఇక్కడ తిరిగి వెళ్ళగల అక్కడ వేరే జాలకి వెళ్ళిపోయి మామూలుగా చక్కని స్త్రీలాగా అయిపోయి చక్కని స్త్రీ అయ్యి అతను అక్కడ చేస్తాడు. ఈ బసవసురునికి ఏంటంటే స్త్రీ అని కనబడేసరికి ఆ మోజుల పడి ఈ ఇచ్చిన ఇది మర్చిపోతాడు. ఆ మోజుల పడిపోతాడు అనమాట. ఆ మోజుల పడేసి ఇది మర్చిపోతుంది. ఈ మంది మర్చిపోతాడు. ఇది శివుని దగ్గర వరం పొందింది మర్చిపోతాడు. మర్చిపోయి ఆ శ్రీమోజుల పడతాడు. శ్రీమోజుల పడి ఏమంటాడంటే అమ్మ ఎవరు నువ్వు అంటే నేను ఎవరైతే నీకెందుకు, నీకేం కావాలి, నువ్వేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు అని అడిగితే నేను నీతోని ఒక తప్పు పని చేయాలని చెప్పేసి బసవసురుడు అంటాడు. అంటే సరే అట్లా పర్లేదు, కానీ నీ బట్టలు నువ్వు గలీజ్గా ఎట్లా ఉన్నావు అట్లా కాదు, నువ్వు వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత నువ్వు అనుకున్నది ఏదో నెరవేరుద్దామని ఆమె చెప్తుంది. ఆమె చెప్తే సరేలే అని చెప్పేసి ఈయన ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ పోయి స్నానం చేద్దామని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేది ఏంటంటే శివుడు కదా, భక్తి శ్రీమనారాయణమూర్తి. ఆయనతో ఊట కిందికి చేస్తాడు, ఇసుక మీదకి చేస్తాడు. దినానికి కిందికి అయిపోతే ఇసుక అంతా మీదకి అయిపోతే ఎక్కడ చూసినా ఎదుర్కో అక్కడికి చూసినా ఎక్కడ ఎదుర్కో. అట్లా కదమ్మా, నీళ్ళు దొరకట్లేదు, ఎక్కడ చూసినా నీళ్ళు దొరకట్లేవు, మేము స్నానం చేసామంటున్నాం ఎక్కడ చూసినా అని ఎక్కడ ఎన్ని నాకు కన్ను వారంతో పెట్టి నీళ్ళు చూసినా కానీ నీళ్ళు లేవు, దొరకట్లేవు, మళ్ళీ నేను చేయమంటాను అంటే చూడు దొరికితే చూడు అట్లా పోయి చూడు అని చెప్పేసి చెప్తే ఆయన శివుడు ఏం చేస్తాడు, శివుడే లేడీస్ శివుడు. ఆయన అక్కడైనా మూత్రం పోస్తాడు. అట్లా మూత్రం పోసి చూడుపాట్ల దొరుకుతాయి అని చెప్పేసి మాయ కదా, మాయతో పోయి ఇక్కడ మూత్రం పోసి వస్తాడు. ఓ చిన్న గుంతల ఇసుకలా ఇట్లా అనేసి ఇక్కడ మూత్రం పోసి వస్తాడు. ఎక్కడన్నా నీళ్ళున్న జాగాల గిటికి అనుకుంటే చాలు, మొత్తం స్నానం చేయవలసిన అవసరం లేదని చెప్పి శివుడు మర్పించడం చేసి అట్లా చేస్తాడు.
ఎందుకంటే నా నెత్తి మీద చేపెడతావా, నీ పాపం నీ నెత్తి మీద చేపిస్తాను చెప్పి అక్కడ మూత్రం పోసేస్తాడు శివుడు. పోసొచ్చినాక ఎవరు చేసుకున్న పాపం వాళ్ళ కర్మ వాళ్ళని అనుభవించాలి, నేను ఇచ్చిన వరం ఇచ్చిన పాపానికి నా నెత్తి మీద చేపెడతావా, నీ నెత్తి మీద నీకు చేపిస్తాను అని చెప్పేసి ఇక్కడ మూత్రం పోసేస్తాడు. ఆ మూత్రం పోసేసిన జాగ్రత్త ఏం చేస్తాను చెప్తాడు అనమాట. ఇట్లా ఇల్లు కనబడితే ఇల్లు ఇట్లా స్నానం చేయకుండా ఇట్లా మా అమ్మ నెత్తి మీద ఇట్లా ఏమన్నా గుంతలు ఇల్లు ఉంటే నెత్తి మీద తలుకోమని చెప్పిస్తాడు. ఈ వసతునికి ఈయనకేం తెలుసు తెలియదు, అయినా ఈశ్వరుడు ఈయనకేం తెలుసు మాయా తెలియదు. పోయి మామూలుగా ఎన్నో చూడంగా ఆయన చెప్పిన జాగ్రత్తకి వెళ్ళగానే ఎన్నో కొన్ని గుంతలు ఇల్లు కనబడగానే వాళ్ళు చేపెట్టి ఇలా పెట్టుకుంటాడు. భస్మమైపోతాడు భస్మమైపోతాడు. శివుడు అనుకుంటాడు, నేను వరం ఇస్తే నా ఎత్తు మీద చేపట్టడం చూస్తావా, ఇది ఎంతవరకు న్యాయం, ఇది అన్యాయం కదా. రేపు కలియుగం మునిగేది ఉన్నది, పెరిగేది ఉన్నది, చచ్చేది ఉన్నది, పుట్టేది ఉన్నది, రేపు అంతమయ్యేది ఉన్నది. నువ్వు నన్నే అంతం చేస్తే రేపు కలియుగంలో నేనేం చేయాలి అనేది ఒక ధర్మం, న్యాయం, రీతి ఉంటాయండి. మనిషి లక్షణాలు కొన్ని ఉంటాయి. తప్పులు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, రైట్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టి మర్చిపోకండి. ఇది కథ అండి.